పదాలు. అవి ఫిక్స్డ్. మనం ఇప్పుడు నేను చదువుతున్నాను అంటే నేను చదువుతున్నాను నా కోసమే చేసుకుంటున్నాను అని కాదు. చదువుకోవడం అన్నది పరస్మైపది, అది ఫిక్స్. తినడం అనేది పరస్మైపది, అది ఫిక్స్. కొన్ని ఆత్మనేపది పదాలు ఉన్నాయి, అవి మాత్రం పరస్మైపదిలో వాడకూడదు. అలాంటి పదాలు కొన్ని మనం నేర్చుకున్నాం. రాత్రి సార్ మనకు చాలా చెప్పారు కొన్ని క్రియలు, అవి ఓన్లీ ఆత్మనేపది. రెండిట్లో ఉండే వాటిని ఉభయపది అంటే అది ఆత్మనేపదిలోనూ వాడచ్చు, పరస్మైపదిలోనూ వాడచ్చు. అలాంటి దానికి ఒకటి ఎగ్జాంపుల్ పద్ధతే చెప్పారు మనకి. పద్ధతి వండడం, అది ఉభయపది పదం. కొన్ని ఆత్మనేపది పదాలు క్రియలు చూద్దామండి. నిన్న సార్ చెప్పినవే. మనం ఉభయపది అండి ఏంటంటే వాడు నాకు రాత్రి సార్ చెప్పిన వర్డ్స్ ఆత్మనేపది అంటే ఎప్పుడు వినలేదు. ఆత్మనేపది అంటే ఇది ఫిక్స్ అండి. సంస్కృతి రాస్తున్నప్పుడే వాళ్ళు ఫిక్స్ చేసేసారు. వీళ్ళు కొత్తగా దీన్ని ఆత్మనేపదిలో పెడదాము, దీన్ని ఉభయపదిలో పెడదాము, దీన్ని పరస్మైపదిలో అనలేదు. ఆత్మనేపది పదాలు కొన్ని ఉన్నాయి, ఆ ధాతువుల్ని మనం కంఠస్థ పెట్టుకోవాల్సిందే. అవి నిన్న రాత్రి మనకు సార్ కొన్ని చెప్పారు కదా. మీనింగ్ కాదు మేడం, అసలు బోర్డు అర్థం కాలేదండి. ఆత్మనేపదం అది ఆత్మనేపది అంటే మన కోసమే చేసుకునే క్రియలని ఆత్మనేపది అంటారు. పరస్మైపది అంటే వేరే వాళ్ళ కోసం చేసే పదాలని పరస్మైపది అంటారు. రెండిట్లోనూ వాడే పదంని ఉభయపది అంటారు. అంటే ఇప్పుడు వండడం అన్నదాన్ని తీసుకున్నాం అనుకోండి, వండడం నా కోసం వండుకుంటాను, ఎదుటి వాళ్ళ కోసం కూడా వండుతాను, అది పరస్మైపది క్రియ అంతే. దానికి ఎగ్జాంపుల్స్ పచ్చతి ఉభయపదికి, యాచతి, కరోతి. కరోతి అన్నది కూడా ఉభయపది, యాచతి కూడా ఉభయపది. అంటే ఇప్పుడు ఆత్మనేపది పదాలు తేతో ఎండ్ అవుతాయండి, పరస్మైపది పదాలు తీతో ఎండ్ అవుతాయి. ఈ తేడాను మనం గమనించాలి. ఇప్పుడు పచ్చతి అన్నది ఇప్పుడు నాకు నేను వండుకుంటున్నప్పుడు ఆత్మనేపది వాడాలి అనుకుంటే నేనేమనాలి? పచ్చతే అనాలి. అదే అందరి కోసం పచ్చతే అనాలి, పచ్చతే ఒకవేళ ఆత్మనేపదిగా వాడుతున్నప్పుడు. అదే పరస్మైపదిగా వాడుతున్నప్పుడు పచ్చతి అంటాం. పచ్చతి పచ్చతే. కరోతి కురుతే అవుతుంది. కరోతికి ఆత్మనేపది కురుతే. ఏది కృణోతి, కొనటం, నా కోసం కొనొచ్చు, వాళ్ళ కోసం కొనొచ్చు కదా. అబ్బా అది మనం ఫిక్స్ చేయలేమండి. ఇప్పుడు బాగా ఉభయపదిలో లేదు ఉభయపదిలో కృణోతి ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పటికి మనకి తెలిసినవైతే ఇదే పచ్చతి, యాచతి, కరోతి, అది ఫిక్స్. మనం వస్తుంది కదా అని లేదు, కృణోతి రాదండి. అంటే ఇప్పుడు నా కోసము కొంటాను, పిల్లల కోసము కొంటాను కదా. మరి అలా అయితే నా కోసము చదువుకుంటాను, ఎదుటి వాళ్ళ కోసము చదువుతాను. ఎదుటి వాళ్ళ కోసం చదవడం అనేది రాదేమో కదా. అది రాదు. అది ఇప్పుడు కొనడం కూడా అంతే కదా, అలా లెక్కలోకే వస్తుంది. అవునండి. కృణోతి ఆత్మనేపదిలోకి రాదు. లేదు, ఆత్మనేపదిలో ఉన్న క్రియలు నిన్న సార్ చెప్పినవే, చాలా వరకు సార్ చెప్పేశారు. చెప్తాను, నేను లిస్ట్ కూడా ఉభయపది మూడేనండి. ఇప్పటికైతే 3 ఉన్నాయి, పచ్చతి, యాచతి, కరోతి. ముందు మనకి ఏమైనా తెలిస్తే చెప్పుకుందాము. పచ్చతే వస్తుంది ఆత్మనేపదిలో, పచ్చతే వస్తుంది. పచ్చతి పచ్చతే. పచ్చతి ఉభయపది పదం అండి, ఉభయపది. అవును. సరే, ఇప్పుడు ఫస్ట్ వందతేతో మొదలు పెట్టుకుందాం. మామూలుగా మనం నమామి అంటాము, అదే ఆత్మనేపదిలో వాడాలి అంటే వందతే అన్నా కూడా నమస్కరించడమే. కాకపోతే వందతే అనేది ఆత్మనేపది క్రియ, ధాతువు. వందతి అనకూడదు ఎట్టి పరిస్థితుల్లో, నేను వందతే అని అనాలి. ఇది ప్రథమా విభక్తిలో చెప్పుకుంటున్నాం క్రియ. నమతి అన్నది ఎలా ఉందో, నమతికి ఆత్మనేపది పదం వందతే, నమస్కరించడం. భక్తుడు నమస్కరిస్తున్నాడు అన్నది చెప్పాలంటే భక్తః వందతే, భక్తః వందతే. ప్రథమ ఏకవచనం ఆత్మనేపది ధాతు. ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపది ధాతువులో భక్తః వందతే. అదే
భక్తులు నమస్కరిస్తున్నారంటే భక్తాహ వందంతే. ఆత్మనేపది అని క్లియర్ గా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మన ఎగ్జామ్స్ కానీ అటెండ్ అయితే వాళ్ళు ఆత్మనేపదిలో రాయండి అని కూడా చెప్తారు. చెప్పకపోయినా ప్రణామః అండి. వందతే అని ఎండ్ అవుతుంది అంటే తేతో ఎండ్ అవుతోంది అంటే ఆత్మనేపది ధాతువు అని మనం గుర్తుపట్టాలి. తేతో ఎండ్ అవుతుంటే. అలా ఇప్పుడు వందతే అయింది కదా, భక్తః వందతే భక్తాః వందంతే. ఏకవచనం బహువచనం ప్రథమ పురుష ఆత్మనేపది. ఇంకొక ధాతువు అండి, నిన్న సార్ చెప్పారు ఆలోకతే అంటే చూడడం. ఆలోకయే సఖీ బాలకృష్ణం పాట కూడా ఉంది. నేను ఇంకా అనుకున్నాను ఆ ఏ ఎందుకు వచ్చిందండి, ఆలోక ఏ ఉంది కదా అది ఎందుకు అని అడగాలనిపిస్తుంది. కానీ రాత్రి 10 అయిపోయింది, ఇప్పుడు అడిగా అనుకోండి అదే 11 అవుతుందో అని భయపడి కాదుగా విభక్తి సప్తమి కాదండి, ఆలోక ఏ అని లేదు, విభక్తి అది కాదు. అది చూస్తున్నారని అర్థమేనండి, మేమందరం చూస్తున్నాము. అంటే నేను విభక్తి కాదు, అది విభక్తి కాదు బహువచనంలో ఏమో మరి నేను ఓకే అనుకున్నానండి, నాకు తెలీదు. లేదు ఆవిడ అట్లనే 10 కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు అంతే కదా. అవును. నేను లిస్ట్ పెడతానండి క్రియల్ని, అది ఎలా కంటెస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనండి, ఓకే సరేనండి. అయితే ఇప్పుడు ఆత్మనేపది ధాతువులు డిస్కస్ చేస్తున్నామండి. సుధామోహన్ గారు, పద్మశ్రీ గారు ఇప్పుడు వచ్చారు కనుక ఇంకొకసారి ఒక్క క్రియ చెప్పుకున్నాము. ఆత్మనేపది ఆత్మనేపది ధాతువులు అన్నది 6 అండి. అవి కొన్ని ధాతువులు ఉన్నాయి, అవి కంటెస్ట్ పెట్టుకుంటే అందులో నెక్స్ట్ ప్రథమ పురుషకి తేతో ఎండ్ అవుతుంది. ఈ 2 గుర్తు పెట్టుకోవాలి, ప్రథమ పురుష తే. ఒక క్రియ చెప్పాను ఇప్పుడే, వందతే. వందతే అంటే నమస్కరించడం. భక్తుడు నమస్కరిస్తున్నాడు అన్నది ఆత్మనేపది ధాతువులో చెప్పాలి అంటే భక్తః వందతే. అదే భక్తులు నమస్కరిస్తున్నారంటే భక్తాః వందంతే. నెక్స్ట్ చూడడం అండి, ఆలోకతే. బాలుడు పిల్లవాడు చూస్తున్నాడు, బాలః ఆలోకతే. దానికి బహువచనం ఏమవుతుంది చెప్పండి? ఆలోకంతే. ఆలోకంతే అంటే బాలాః ఆలోకంతే. ఇప్పుడు 2 క్రియలు అయ్యారా, వందతే ఆలోకతే. ఇంకొకటండి బాధపడడం. బాధపడడాన్ని బాధతే అంటారు. పురుగు బాధపడుతోంది, పురుగు బాధ పెడుతోంది పంటని. పంటని ఏమంటారు? సస్యం. సస్యశ్యామలం మనం అనుకుంటుంటాం కదా, సస్యం అంటే పంట. పురుగు పంటను బాధ పెడుతోంది అంటే కీటః సస్యం బాధతే. కీటః పురుగు సస్యం పంటను బాధ పెడుతున్నది, బాధతే. కీటః సస్యం బాధతే అనకూడదా? అనకూడదా అని సుధామోహన్ గారు అనండి. అది కాదు, ఇప్పుడు పంటను బాధ పెడుతుంది కదా, తను బాధపడలేదు కదా. అవును, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నేను తింటున్నాను, నేను పెడుతున్నాను అనే దానికి కదా. అలాంటప్పుడు అది రాదేమో నా డౌట్. అవును, నాకు ఈ డౌట్, కానీ ఇది బుక్ లో ఉంది. ఏది మన ప్రవేశ బుక్ లో. బాధ పడడం వేరు, బాధ పెట్టడం వేరు. అదే మరి సెంటెన్స్ అయితే కరెక్ట్ మీరన్నది. నేను అందుకని దీన్ని పక్కన పెట్టేద్దాం. నాకు అదే డౌట్ వచ్చేది. అయితే సరే వ్యవధ పెట్టుదా అండి, స్త్రీలు బాధపడుతున్నారు. స్త్రీలు
బాధపడుతున్నారు. మహిళా ఈ వ్యథ బాధ కూడా ఆత్మనేపది పదాలు. ఇంకొకటి క్షమించడం అండి, క్షమతే, క్షమించడం. ఇప్పుడు ఏంటంటే ఆచార్యుడు గురువు విద్యార్థులను క్షమిస్తున్నాడు. ఆచార్య 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 విద్యార్థులను శిష్యులను ఛాత్రులకి ద్వితీయ విభక్తి బహువచనం. ఛాత్రాకి ద్వితీయ విభక్తి బహువచనం ఏంటి? ఛాత్రాం ఛాత్రాం ఛాత్రాన్ ఛాత్రం ఛాత్రాన్ క్షమతే. ఆచార్య ఛాత్రాన్ క్షమతే. క్షమతే ఇది కూడా ఆత్మనేపది పదం. క్షమతే శిష్యులు అన్నా కదా, క్షమంతో వస్తుంది కదా. ఆచార్యుడు ఒక్కడే కదా, ఒక్కడే కదా. ఆచార్యుడు ఒక్కడే, విద్యార్థులు ప్లూరలు. సో ఆచార్య ఛాత్రాన్ క్షమతే. ఒక్క గురువు ఎక్కువ మంది విద్యార్థులను క్షమించాడు. అతడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు ఆత్మనేపది పదం భాషతే. భాషతే. సో అతడు మాట్లాడుతున్నాడు. సహా భాషతే. వాళ్ళు మాట్లాడుతున్నారు. భాషంతే భాషంతే. ఇక్కడికి ఏమని చెప్తున్నాం? బంధతే, భాషతే, బాధతే, వ్యథతే, ఆలోకతే. ఇప్పుడు భిక్షగాడు భిక్ష అడుగుతున్నాడు. అడగడాన్ని ఏమంటాం? యాచతే. ఇది ఆత్మనేపది పదం. యాచతే. ఇప్పుడు భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు. భిక్షుకః భిక్షుకః భిక్షాం యాచతే. యాచతే. భిక్షుకః భిక్షాం యాచతే. యాచతే ఇంకొక ఆత్మనేపది క్రియాపదం. ఇప్పుడు దరిద్రుడు కష్టం భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. సహిస్తున్నాడు ఆత్మనేపదం సహతే. దరిద్రుడు కష్టాన్ని సహిస్తున్నాడు. కొన్ని దరిద్ర కూడా ఉందండి. దరిద్ర కష్టం సహతే. సహతే. దరిద్ర కష్టం సహతే. సహతే కూడా ఆత్మనేపది పదం. ఇప్పుడు ఈ భిక్షుకులు భిక్షమెత్తుతున్నారండి. ఇప్పుడు భిక్షకులు భిక్షమెత్తుతున్నారు. భిక్షాః భిక్షుకాః భిక్షం భిక్షుకాః భిక్షుకాః భిక్షం ఒకటే కదా. భిక్షం అనొచ్చుగా. భిక్షమెత్తుతున్నారు క్రియాపదం. భిక్షమెత్తుకోవడానికి కూడా క్రియాపదం ఉంది. భిక్షంతే. భిక్షతే భిక్షంతే. భిక్షంతే. యాచతే ఒకటి అడగడం. భిక్షకోవడానికి భిక్షంతే. భిక్షుకాః భిక్షంతే. భిక్షుకాః భిక్షంతే. ఇది బాగుంది. భిక్షతే భిక్షంతో వస్తుంది సింగులర్. భిక్షతే భిక్షంతే. ఓకే. ఇప్పుడు సేవ చేయడం అండి. సేవ చేయడానికి సేవతే. ఇది కూడా ఆత్మనేపది పదం. సేవకులు సేవ చేస్తున్నారు. సేవకాః సేవ అనొచ్చు కదా. సేవములంటే
సేవంతే సేవ అనక్కర్లేదా? ఈ మధ్య ద్వితీయ విభక్తి రానవసరం లేదా? యజమానిని కానీ ఎవరినైనా సేవ చేస్తున్నారంటే యజమాని మనం పెట్టుకోవచ్చు. యజమాని సేవంతే అంటే సేవకాహ సేవలు. ఇంకొకటి సేవతే, ఇది ఒక క్రియాపదం. అందరు రాసుకోండి. మనం చెప్పుకున్నది ఎన్ని ఉన్నాయి చూడండి. వందతే, రాసారా? వందతే, యాచతే, భిక్షతే, ఆలోకతే, సహతే, భాషతే, బాధతే. ఇప్పుడు కోతులు దూకుతున్నాయండి. ఆలోకతే, ఆలోకతే. అవును. వానరహ వానరాహ కోతులు. వానరాహ కూడదంటే కుదరతే కాదు, కూర్దంటే కూర్దంటే బహువచనం. కోతులు నింపుతున్నాయి. ఓకే. ఇంకా శోభతి అండి, ప్రకాశించడం. చిత్రం శోభిస్తున్నది, ప్రకాశిస్తున్నది. సూర్య శోభతే, శోభతే, చిత్రం శోభతే. సంతోషపడ్డామండి, మోదంతే. ధనికులు సంతోషపడుతున్నారు. ధనికాః శోభంతే, మోదంతే. కారు మోదంతే, మోదంతే. మనతో కలిసారు కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సుధామోహన్ గారు అలా కన్ఫ్యూజ్ అయితేనే మన సుధామోహన్ గారు లేకపోతే వేరే ఎవరో వచ్చారు అనుకుంటాం మనం. మరి చూసారా, మరి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. సుధామోహన్ గారు కామ్గా ఉంటున్నారు మేడం. ఏంటి మణి గారు? అవును కాదు, కుమారి గారు అంటున్నారు మీరు క్లాస్ లో కామ్గా ఉంటున్నారని. మేము కామ్గా ఉంటున్నామా? లేదు, సుధామోహన్ గారు. సుధామోహన్ గారు ఎప్పుడు కామ్గానే ఉంటారు. నేనా? అబ్బా, అయ్యో తూతియాకి సప్తములు పెట్టి తూతియా పెట్టి. లేదు సార్, క్లాస్ లో ఇవి ముందు వస్తుంది. సరే అయితే నెక్స్ట్ అండి. పంటలు పెరుగుతున్నాయి, పెరగడాన్ని వర్ధంతే. ఇది కష్టపడ్డం సార్ చెప్పారు. ఖిద్యంతే, ఖిద్యతే, ఒత్తుఖ అండి. ఖిద్యంతే. నిర్ధనాః ఖిద్యంతే, కష్టపడుతున్నారు. నిర్ధనాః ఖిద్యంతే. నడుము ఇవి బద్ధతే అన్నారు. పెరుగు నిర్ధనాః ఖిద్యతే, నిర్ధనాః ఖిద్యంతే. అంతేనా? కరెక్ట్. సస్యం అంటే పంట. ఇప్పుడు నేను పంటలు అన్నాను, అది నపుంసకలింగం కాబట్టి సస్యాని వర్ధంతే. పంటలు పెరుగుతున్నాయి, సస్యాని వర్ధంతే. అసలు వర్ధంతి అంటే ఆమీని వస్తుంది. దేంట్లోనే ఇలా వచ్చింది కదా మేడం. వర్ధంతి అంటే కరెక్ట్, పోవడం కదా. ఇది వర్ధతే. చూసారా, తేకి టీ పెట్టేస్తే మారిపోతుంది కదా. అందుకే మనం ఈ శ్లోకాలు అవి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడ ఏదో ఉంది, మనం ఇంకేదో చదివితే ఏదో అవుతుంది. ఇదే ఏం చెప్పారు? నిర్ధనః ఖిద్యంతే. ఒత్తుఖానా అక్క ఆ వర్డ్స్ అసలు పలకడం రాలేదు. నిర్ధనః ఖిద్యతే, నిర్ధనాః ఖిద్యంతే. కరెక్ట్. ఇప్పుడు పదాలు మనం ఎందుకు రాసుకోవాలంటే, వీటిని ఇప్పుడు మధ్యమ పురుషులో ఉత్తమ పురుషులో మార్చుకోవడానికి మనకి క్రియాపదాలన్నీ కావాలి. ఖిద్యంతే అండి, ఖి ఒత్తు ఖ, ఖిద్యంతే.
సెంటెన్స్ నిర్ధనాహ ఖిద్యంతే, ధనం లేని వారు కష్టపడుతున్నారు. ఇప్పుడు మనం ఎన్ని పదాలు ఎన్నొచ్చుంటాయండి కుమార్ గారు? శోభతే, వందతే. ఈ సందేహపడడం అండి, సందేహపడ్డాన్ని శంకతే అంటారు. మెలికస శంకతే, ధనిక శంకతే. శంకతే శంకర్కష. శంకించడం, శంకించడం అంటే అనుమానపడ్డం. శంకతే శంకతే, ధనిక శంకతే. ఆ దొంగలు పారిపోతున్నారండి, పారిపోవడాన్ని పలాయించారంటారు చూడండి, పలాయతే. చోరః పలాయతే, చోరాః పలాయంతే. పలాయనం, పలాయనం అయిపోయారంట. పలాయించారు అంటారు కదా, పలాయనం. చోరః పలాయతే, చోరః పలాయతే, చోరాః పలాయంతే, చోరాః పలాయంతే. ఓకే, ఇప్పుడు మనం చాలానే ఇది ఒకటి, ఆకులు తేలుతున్నాయండి. ఆకులు అంటే పర్ణాని, లేకపోతే పత్రాన్ని. ప్లవంతే, ప్లవంతే, తేలడాన్ని ప్లవంతే అన్నారు. ప్లవంతే, ప్లవంతే. ఇది నిన్న సార్ కూడా చెప్పారు, రక్షించడాన్ని పియల్, ప్లవంతే. ఇదేమో రక్షించడం, రక్షించడం త్రాయతే. దేవుళ్ళు రక్షిస్తున్నారు, దేవాహ త్రాయంతే, దేవాహ త్రాయంతే. దేవం త్రాయతే అనకూడదా? అనండి, దేవుడు అనండి, అనకూడదా అంటే దేవం అని అనకూడదా అని అంటున్నాను. దేవం కాదు, దేవహ కదా, దైవం కదండి. దేవుణ్ణి మీరు రక్షిస్తున్నారా, రక్షిస్తున్నారా? అది అందుకని దేవుడు అంటే దేవ, అది దేవం అంటే దేవుణ్ణి. అదే అందుకే ఇప్పుడు అర్థమైంది. సరే, చాలా క్లియర్ అయినాయండి. ఈ క్లియర్ అన్ని రాసుకోండి, నేను కూడా పెడతాను. ఇప్పుడు దీన్ని మనం ఉత్తమ పురుషులు మార్చాలి. వందతే ఏమవుతుందండి? వందే. శోభతే వందే, శోభే వందే. తీసేసి దీనికే పెట్టేయాలి పైన కొమ్ము. శంకే, సహే, సేరే, భాషే, అహం భాషే, అహం వందే, అహం శంకే, అహం సహే. అక్కడ పెడతాం, ఇక్కడ పెట్టకుండా వందే, వందతే కాస్త వందే అంటుంది. వర్తి చెప్తున్నారు, వర్తి వర్తతే, వర్తతే వర్తే కూడా ఉందండి. అంటే నేను ఉంటున్నాను, అహం వర్తే అంటే నేను ఉంటున్నాను అంట. ఊహే కూడా చెప్పారు, ఊహే ఊహించడం. ఊహే, అహం ఊహే నేను ఊహిస్తున్నాను. అహం భాషే నేను మాట్లాడుతున్నాను. అహం అపేక్షే అంటే నేను కోరుకుంటున్నాను అండి. ఆపేక్ష అంటాం కదా మనం, వాళ్ళ మీద అపేక్ష పోలేదు అంటాం, అలా అపేక్ష. అహం అపేక్షే అంటే నేను కోరుతున్నాను అంట. ఇప్పుడు మనకి పెట్టుకొని ఇలాంటప్పుడు హిందీలో కూడా అదే కదా, అపేక్షాకరణ అంటారు కదా, అపేక్షాకరణ. అపేక్ష, అవును, హిందీలో కాదు. కాకపోతే ఏంటంటేనండి, ఇప్పుడు మనకి ఈజీగానే ఉంటది. ఓన్లీ ప్రథమ పురుష, ఉత్తమ పురుషులో ఈ ప్రథమ పురుష మొత్తం టేబుల్ వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మధ్యమ పురుష ఏకవచనం బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం బహువచనం, ప్రథమ పురుష ఏకవచనం బహువచనం. ఈ టేబుల్ చెప్పుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు చేస్తే వచ్చేస్తుంది అనుకోండి.
ఒకటే పదాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటే మనకి గుర్తుంటుంది. సో ప్రయత్నిస్తున్నాడు ఇందాక యతతే అండి చెప్పుకున్నానా, బాలక యతతే అంటే బాలుడు ప్రయత్నిస్తున్నాడు. ఈక్షతే అంటే చూడడం, ఆలోకతే అంటే చూడడం, శంకతే అంటే సందేహపడడం, మందతే నమస్కరించడం, శోభతే ప్రకాశించడం. వీరు ఎవరైనా రాసుకున్న వాళ్ళు క్రియలు పెట్టరా? నేను కొంచెం పనిలో ఉన్నాను, వాళ్ళు నేను అనుకోలేదు మీరు క్లాస్ తీసుకుంటారని. నేను పొద్దున్న మెసేజ్ పెట్టాను మణి గారు. నేను చూడలేదు, నేను పనిలో ఉన్నాను, అదే చెప్తున్నాను కదా. సరే సరే, లేదు నేను కూడా క్రియలు టైప్ చేసినాను సార్, చాలా టైప్ చేశాను, పెట్టాను. ఇవాళ ఏమైందంటే మా ఊరు నుంచి మా చిన్నమ్మ ఇచ్చేది. ఓకే ఓకే, సరే. అంతా ఉన్నాను నేను అసలు చూడలేదు. సరే కొంచెం పెట్టండి, అటు ఇటు వింటూ ఉన్నాను నేను కూడా. అదేనండి. వాళ్ళు ఏంటో ఆత్మీయతకి చాలా ఆనందంగా చెప్తున్నారు యశోద గారు క్లాసు. ఆనందంగా చెప్పట్లేదండి, భయపడి చెప్తున్నాను. ఆనందంగానే చెప్తారు, ఆనందంగానే చెప్తారు క్లాస్, ఆనందంగానే చెప్తున్నారు అంతే. చాలా అనిపిస్తుంది నాకు. మోదతే యశోద అక్ష మోదతే పక్షాన ఏదో పక్ష కట్టినట్టు పేరు. అంటే క్లాస్ అండి మరి బాగుంది. కాకపోతే ఇప్పుడు కక్షలో మొదటే క్లాస్ కక్షయాలండి, కక్షలో అది కక్ష అంటే అలాగే ఉండబడుతుంది. శ్రీరక్ష కక్ష క్లాస్ ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ అవును మణి గారు, కక్షాం క్లాస్ కక్ష మోడదే క్లాసుని అంటేనా ఆనందపడుతుంది. నా కాదు, క్లాసులో ఆనందపడుతుంది కదా, కాదా? క్లాస్ లో కక్షాయాం అవుతుంది. కక్ష అన్నది స్త్రీలింగ పదం, దాని సప్తమి విభక్తి. కక్షాయాం యశోద కక్షాయా మోదతే యశోద మోదతే. నా యశోద పేరుని ఇంత బాగా మళ్ళీ వినడం చాలా లేదు. సరేనండి, ఇప్పుడు ఎప్పటి క్లాసులండి మళ్ళీ అన్ని ఆగిపోయాను, మళ్ళీ మొదలెట్టాలి. నా భయం ఏంటంటే ఇప్పుడు సార్ సండే క్లాస్ లో మళ్ళీ మనల్ని సెంటెన్స్ అడిగారు అనుకోండి, మనం చెప్పలేకపోతే పరుగులు పోతాయి. ఎందుకంటే మనం చాలా కష్టపడాలి. ఆమె చూస్తున్నది చెప్పండి ఎవరైనా. దృశ్యత చెప్పిన వాళ్ళు తప్పు, అది వీక్షణే పది పదం. ఈక్షతే ఈక్షతే క్లాస్ వెళ్ళలేదు యశోద గారు, షార్ట్ క్లాసెస్ వెళ్ళలేదు రాత్రి. ఓకే ఓకే సరే. అయితే ఆత్మని చూడడానికి ఈక్షతే, సా ఈక్షతే. అయితే ఇప్పుడు మణి సందేహపడుతోందండి. శంకతే కనుకతే మణి శంకతే కాదు కదా, శంకతే శంకతే అంతే, శంకతే. ఇప్పుడు సుధామోహన్ గారు, సుధామోహన్ కాలేదు, సుధామోహన్ ప్రకాశిస్తోంది. సుధామోహన్ శోభతే 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 శోభతే. పద్మప్రియ గారు పరిగెడుతున్నారు, తప్పించుకుంటున్నారు. కాదు కాదు
దొంగలు ఇందాక ఏం చెప్పాను, దొంగలు ఏం చేశారు? మేము వినలేదు. పలాయించారు. పలాయత్ పెడతాను. ఓకే, ఇంకా కుమారి గారికి వాళ్ళు ఎవరంటే కుమారి గారు ఉత్సాహంగా ఉన్నారండి. కుమారి గారు ఉత్సాహతే కుమారి శోభతో వస్తుందేమో రాదండి. ప్రకాశించడం కాదు, మీరు ఉత్సాహపడుతున్నారు ఇప్పుడు. ఉత్సాహం ఓకేనా? ఉత్సాహతే మళ్ళీ ఉత్సాహతే అంటారు. ఉత్సాహతేనా సాకి దీర్ఘం అంటారా? కానీ ఇక్కడ ఉత్సాహతే అనే ఉందండి. ఉత్సాహతే అంటారా? అదే ఉత్సాహతే. మళ్ళీ ఉత్సాహ అంటే మళ్ళీ తెలుగు హిందీలో అయిపోతున్నాము. ఓకే, నెక్స్ట్ అండి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను మాట్లాడుతున్నానండి. యశోద వద్దతే అని చెప్పచ్చా? వద్దతే అని చెప్పకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇంకా చెప్పండి. కాదండి అదేదో ఉంది భాష వందతో అలా ఉంటుంది. వందేండి కాదండి, యశోద భాషతే కరెక్టే కదా. యశోద భాష అహం వచ్చింది కదా.